వినోదం కోసం వెళ్లేవాడి జేబుకు చిల్లు పడే సమయం వచ్చింది. తెలంగాణలో సినిమా టికెట్ల ధరకు రెక్కలొచ్చేస్తాయి. రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ సర్కారు. అయితే నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ల ధరలు పెంచుకునేందుకు థియేటర్ యాజమాన్యాలకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన సినిమా టికెట్ల ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. టికెట్ ధర గరిష్టంగా 20 రూపాయలు, కనిష్టంగా 10 రూపాయలు పెంచేందుకు హోంశాఖ అనుమతి ఇచ్చింది. జీహెచ్ఎంసీ, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో సినిమా టికెట్ల ధరలు పెరగనున్నాయి. అయితే టికెట్ ధరలోనే థియేటర్ నిర్వహణ వ్యయం, ఆన్లైన్ ఛార్జీలు ఉండనున్నాయి. అలాగే జీఎస్టీ వసూలు కలిపి సినిమా టికెట్పై ముద్రించాలని ప్రభుత్వం ఆదేశించింది. నగరంలోని మల్టీప్లెక్స్ లో 20% సీట్లు లోయర్ క్లాస్ కు ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలోని ఏసీ థియేటర్లలో హైయర్ క్లాస్ టికెట్ ధర 120, లోయర్ క్లాస్ టికెట్ ధర 40, నాన్ ఏసీ థియేటర్లలో హైయర్ క్లాస్ టికెట్ రేటు 60, లోయర్ క్లాస్ టికెట్ రేటు 20గా నిర్ణయించారు. అలాగే మున్సిపాలిటీలోని ఏసీ థియేటర్లలో హైయర్ క్లాస్ టికెట్ ధర 80, లోయర్ క్లాస్ టికెట్ ధర 30, నాన్ ఏసీ థియేటర్లలో బాల్కనీ 60, లోయర్ క్లాస్ 20గా నిర్ణయించారు. ఇక నగర పంచాయతీ, గ్రామ పంచాయతీల్లో ఏసీ థియేటర్లలో బాల్కనీ ధర 70, లోయర్ క్లాస్ ధర 20, నాన్ ఏసీ థియేటర్లలో హైయర్ క్లాస్ ధర 50, లోయర్ క్లాస్ టికెట్ ధర 15గా నిర్ణయించారు. సినిమా హాళ్ల ఆధునీకరణ కోసం 2 నుంచి 7 రూపాయలు, నాన్ ఏసీ థియేటర్లలో 2 నుంచి 5 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఇక మల్టీప్లెక్స్ లో గోల్డ్, రాయల్ టికెట్ల ధరలు 300 మించకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ టికెట్ల ధరలు 200 మించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పిన ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.